అయితే మొన్న ఏపీ చూసుకున్నా, ఇక్కడ తెలంగాణ చూసుకున్నా. 2 ఏపీ విషయానికి వచ్చేసరికి ఏమన్నారంటే, సంక్షేమం ఇచ్చిండు కానీ బటన్లు నొక్కాను అంటున్నాడు కానీ వాళ్ళ సొమ్ము వాళ్ళకే తిరిగి ఇచ్చిరు, అభివృద్ధి లేదు అన్నారు. అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, తెలంగాణకు వచ్చేసరికి ఏమన్నారు, సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉండే, కానీ అయినా కూడా తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారు. ఆడనేమో కేవలం అభివృద్ధి. ఈ కంపేర్ చేసి చూస్తే నిజంగా ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చిందేమో అనిపించట్లేదా? అసలు నిజంగా ఏం కోరుకుంటున్నారు అంటే, అక్కడ ఆయన వైనాట్ 175 అంటే 11కి పరిమితం చేసిరు. సరే, ఇక్కడ ఏమవుందంటే అర్బన్ అంతా అర్థం చేసుకొని ఓటేసినట్టు కనిపించింది, డెవలప్ చూసారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఒక్కటి కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖాతా ఏం తెరవలే ఎమ్మెల్యేలు. ఎక్కడో మీకు ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందా? ఇంకా ఎవ్రీ 5 ఇయర్స్కి అట్లనే ఉంటుందా? కొంత సోషల్ మీడియా ప్రభావం కూడా అధికార పార్టీ చెప్పేవి వినిపించుకుంటున్నట్లుగా అనిపిస్తలేదు, కానీ ప్రతిపక్షాలు ఏవి చెప్పినా కూడా ఈ మైండ్లో పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సోషల్ మీడియానే రాజకీయాలు నడుపుతున్నాయి అనుకోవచ్చా? అంత కొంచెం ఎందుకో గందరగోళంగానైతే అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలామంది చూస్తున్నారు. ఈ నేషనల్ మీడియాలు, ఈ మీడియాలన్నీ కొంత పరిమిత కోణంలో ప్రసారం చేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం. ఏదేమైనా ఇక్కడ మీరు అన్నారు అర్బన్ ఏరియాలో ఇది అని, అభివృద్ధి అని. అక్కడ అభివృద్ధి ఒకటే కోణం కాదు. చదువుకున్న వాళ్ళు వింటున్న మాటలను, ప్రచారాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చారు. దిస్ పార్టీ ఆర్ దిస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ టు రూల్ ది స్టేట్ అని. అదే గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన మరింకేదో వస్తుంది అనే అనుమానం వచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఈ గ్యారంటీలు, హామీలు, ఎలక్షన్లు చెప్పేది తర్వాత ఇది రెండోది. మూడోది, మనం చేసిన దానికి, మనం చేయబోయేదానికి కాకుండా ఎదుటి వాళ్ళను బదనాం చేయడానికి ఆరోపణలతో తాత్కాలిక లబ్ధిని తీసుకునే విధంగా రాజకీయ ఎత్తుగడలు పనిచేశాయి అని నేను అంటే ఒక అంటే బాగా అబ్జర్వ్ చేయాల్సినంత అవసరం అనిపించింది. ఎందుకంటే సెఫాలజిస్టులకు కూడా కొంచెం అంతుబట్టదు. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విడిపోయి ఉన్నాం, ఏపీ కూడా అంత తెలుగోళమే. కానీ ఒక కంగుదినే లాంటి ఫలితాలను చూస్తుంటే ప్రజల నాడిని కూడా పట్టలేకపోయినారు ఎంతో కొంత. ఇప్పుడు జనరల్గా చూడాలంటే పసిగడతారు ఎట్లా ఉంది ఆ నెగిటివ్నెస్ ఏందని, కానీ ఒక్కసారిగా ఎవరు ఊహించనంతగా అంటే మనం అంతా మాట్లాడుకోవాల్సిన తిరిగి మళ్ళీ పోయి మన ప్రజల గురించి ఇక్కడ పార్టీలు రేపు విశ్లేషించుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక్కసారి 151 నుంచి ఒక 11కు పడిపోయిన తీరు కావచ్చు. ఈడ కూడా సేమ్ ఆడ సంక్షేమాన్ని పెట్టుకున్నారు, ఈడ కూడా సంక్షేమం 2+ అభివృద్ధి. ఈడ మేము అన్నీ ఇచ్చినాము, అద్భుతంగా ఉంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏంటివి దళిత బంధు లాంటి ఆన్గోయింగ్ ఉంది. మళ్ళీ అంటే ఒకరికే, అంటే ఈ ఇయర్కే పరిమితం కాకుండా, కానీ అయినప్పటికీ కూడా రెఫ్యూజ్ చేసారు. లబ్ధి పొందడం, మరింత లబ్ధి రావడం కావాలనుకోవడం అది ఒక అంశం. మరి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో భారతదేశం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది? ఏ పార్టీలైనా, ఏ గవర్నమెంట్లైనా టాలెంటెడ్ పీపుల్, ఇండియన్స్ ఆర్ నెవర్ ఫాలింగ్ బిహైండ్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అందుకే కదా మొఘల్స్ మన దగ్గరికి వచ్చింది, అందుకే కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చి చాలా మటుకు సంపదనంతా దోచుకుపోయినారు. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వాజ్ భారతదేశం. ఆ రోజు ఈ ప్రభుత్వాలు లేవు, ఈ రాజకీయాలు లేవు, కానీ ఇండియన్స్ ఆర్ గ్రేట్ నేను అనేది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రభావం కనపడతా ఉన్నది. 50% కంటే ఎక్కువైతే మద్దతు లేదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎందుకు వచ్చింది? ఓబీసీలలో ఉండే మేజర్ 4-5 కమ్యూనిటీలు, కులాలు మాకు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో తగిన గుర్తింపు రాలేదు అనే అక్కస్తో ఎన్టీ రామారావుకు మద్దతు పలికారు. ఇది వాస్తవమా కదా? అంటే ఉన్నట్టు రీగ్రూపింగ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఆర్ ది క్యాస్ట్ జరిగింది. ఆ నేపథ్యంలోనే
ఫలితం. ఆ నేపథ్యాన్ని కాపాడుకోవడం చేసే దాంట్లో మళ్ళీ సంక్షేమము, తర్వాత అభివృద్ధి, ఇవన్నీ ఇముడతాయి. చేయకపోతే మళ్ళీ ఇదవుతారు. చేసినా వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కలయికలు ఉంటాయనేది మనం గుర్తిస్తే మంచిది. ఇప్పుడు ఆంధ్రలో ఇక్కడైనా సరే జగన్ వచ్చారు, తండ్రి పేరు చెప్పుకోండి, పూర్వచరిత్ర ఆయనకు లేదు కదా, అవునా కదా? అదే పూర్వచరిత్ర ఉన్న చంద్రబాబు ఓసారి ఓడిపోవాల్సి వచ్చింది. ఒకసారి అధికారంలోకి వచ్చాడు, పూర్వచరిత్ర ఉన్న చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2 మేజర్ కమ్యూనిటీలు ఏకైపోయింది. అంతకుముందు ఉన్న ఇంకో కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళలో యూనిటీ ఎప్పుడు ఎన్నికల్లో పూర్తిగా 100% వచ్చినట్టుగా అయితే నేను గుర్తిస్తలేను. ఈసారి మాత్రం 100% కాపు కమ్యూనిటీలో వచ్చింది. కాబట్టి ఈ 2 కలిసేసరికి అఖండమైన విజయంగా 50% వచ్చిందో, మరి ఇప్పుడు ఎంత పర్సెంట్ వచ్చిందో తెలియదు. కానీ ఈ 2 కమ్యూనిటీలు కలిపి 50 దాటింది. 50 దాటింది. సరే, ఈ 2 కమ్యూనిటీల ప్రభావం 50% దాటింది. అందులో మొదటి నుంచే తెలుగుదేశానికి ఓబీసీలు కొంత మద్దతు పలుకుతున్నారు, ఇది పార్టీ వచ్చినప్పటి నుంచి. దానికి తోడు మరో బలమైన కమ్యూనిటీ కాపు. నేను చూసే దాంట్లో అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళంతా ఏకమైనారు. ఏదో కొంతమంది పెద్ద నాయకులు విభేదించిన జనం మాత్రం, ఆ కమ్యూనిటీలో జనం మాత్రం తప్పనిసరిగా మొదటి నుంచి వీళ్ళు వ్యతిరేకమే కదా. ఇప్పుడు రెడ్లు, కమ్మలు, కాపులు మనం మాట్లాడినా మాట్లాడకున్నా ఇదే వాస్తవాలు అయితే వాస్తవాలు మిగిలిపోతాయి కదా. అందుకోసం ఈసారి ఒక్కటేనారు. అందుకే అంత ఘనంగా కనిపిస్తున్నది. మనకు కనిపించడానికి 150 వచ్చినాయి, 11 వచ్చినాయి అనేది ఒక అంశం. కానీ ఇంత కలిపినా ఆ 50%, 52%, 49% వచ్చినా అదే రిజల్ట్. ఎందుకంటే 7% డిఫరెన్స్ ఉంది కదా. 1% చేంజ్ వచ్చినా అదే రిజల్ట్. ఇక్కడ 1.8 కదా, ఇక్కడైతే 1.05. 1.05, నాట్ ఈవెన్ 1.8. అంటే ఎనీవే లెస్ దెన్ 2%.